పెంచకపోయింది అనుకోండి, కరెంట్ కోతలు వచ్చినాయి అనుకోండి రేపు ఎలక్షన్స్ టైంకి జనం నిలదీస్తారు. కానీ వందల వేల కోట్ల నష్టాన్ని భరించాలి. అది ఎవరి మీద భారం మోపుతారు? ఇప్పుడు అది ఆ లెక్కలు వేసుకునే ఈ గ్యాస్ది కూడా 2-3 నెలలు టైం పడుతుంది, ఎప్పట్లో మేము చేయలేము అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన ప్రకటన. అది కూడా అంటే వాళ్ళకి దిగిన తర్వాత తెలుస్తుందా? ఏదో రకం ముందు అధికారంలోకి వచ్చేయడానికి విచ్చలవిడి ప్రకటనలు చేసేయాలని చెప్పి పార్టీలు అనుకుంటున్నాయి. అదే ఫార్ములాని ఇప్పుడు మన టీడీపీ జనసేన కూడా చేయబోతున్నాయి. రేపు పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేస్తుంది. వీళ్ళు ఏమన్నారు, 100 రోజుల్లోపు చేస్తామన్నారు. కాబట్టి 3 నెలలే అంటున్నారు. కానీ జనానికి హర్రీ బర్రీ ఎక్కువ అవసరం. ఇప్పుడు బస్సులు ఫ్రీ ఇచ్చారు, కానీ మగాళ్ళకి ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. ఆటో వాళ్ళు అమనాభూతులు తిట్టుకుంటున్నారు. వాట్ నెక్స్ట్? ఒక సెక్షన్ వ్యతిరేకమైనట్టేగా, 2 సెక్షన్స్ వ్యతిరేకమైనట్టే కదా. అంతే కదా. అనుకూలత ఇప్పుడు వచ్చింది, వ్యతిరేకత అటు వస్తుంది. రేపు పొద్దున మిగతా వాటిట్లలోనూ అంతే ఉంటుంది. కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వలేదు అనుకోండి, 3 నెలల తర్వాత చూస్తా ఉన్నారు అనుకోండి, నిలదీస్తారు జనం. అంటే మహిళల ఓట్ బ్యాంకే కీలకమేమో ఎవరికైనా, ఏ రాష్ట్రంలోనైనా. మహిళల్లో కూడా లేబర్ ఓట్ బ్యాంక్ అనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లేబర్ ఓట్ బ్యాంక్ మీద మగవాళ్ళకి ఎక్కడ పథకాలు ఉండవు, ఎక్కడ ఇటువంటి ఉండవు. కర్ణాటక చూసుకుని ఎక్కడ చూసుకున్నా అక్కడ చూసుకున్నా అదే ఓట్లు వాళ్ళ బేస్ చేసుకుని వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ పక్కాగా ఆడుతోంది. ఇప్పుడు అదే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ గెలుపు మీద ఆధారపడింది, అక్కడ సక్సెస్ మీద. ఇప్పుడు తెలంగాణలో సక్సెస్ అయింది అనుకోండి, కర్ణాటకలో సక్సెస్ అయింది. కానీ మొదట సక్సెస్ అయిందని ఇక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు కర్ణాటకలో మైనస్ ప్రారంభమే. ఇవాళ బాగా తిట్టుకుంటున్నారు. ఎవరో కొంతమంది పోస్టులు కూడా పెడుతున్నారు. మేము మొన్నటిదాకా చాలా బాధపడేవాళ్ళం, మా రాష్ట్రం ఒక